జనులు దురద చెవులైపోయిన జనులకి వాక్యాన్ని లోపలికి వెళ్ళనివ్వట్లేదు, వాక్యాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు, వాక్యానికి లోబడలేకపోతున్నారు అని చెబుతూ స్వకీయ దురాలోచనలకు అనుకూలమైన ఎవరినంట దురాలోచన చేయాలని దురాశపడి బోధకులను సిద్ధం చేసేసుకున్నారట. తిమోతి అటువంటి వాళ్ళు నువ్వేం చేయాలో తెలుసా? వాక్యాన్ని చూపించి బదులు కొట్టావు. స్తోత్రం. రాజీ పడకు. ఏంటి మాకు ఈ సేవకుడు వద్దు, మరే సేవకుడు కావాలా, ఈ సేవకుడు కావాలని వీళ్ళట ఏ స్వభావంతో ఉన్నారో, ఏ బుద్ధులతో ఉన్నారో, ఏ లోకాసులతో ఉన్నారో, ఏ శరీరాసులతో ఉన్నారో అట్లాంటి సేవకుని చూసుకుని వాక్యానుసారమైన సేవకుని విడిచిపెట్టి వీళ్ళు ఏమైపోతున్నారంట? బోధకులు పోగు చేసేసుకుంటున్నారంట. ఎంతమందిని పోగు చేసుకుంటున్నారు? సాధువులను చెప్తా, దేవుడు ఒక్కడే, సంఘము ఒక్కటే, సేవకుడు కూడా ఒక్కడే. సేవకులు ఉండడానికి వీరు లేదు. మందే బోధ ఇప్పుడు ఈరోజు చూపించా మీ రిఫరెన్స్. మందే బోధ ఇప్పుడు. మందెవరి బోధ? మన బోధ యేసుక్రీస్తునందుందా? మన బోధ తండ్రి ఎదుట ఉన్న బోధేనా? ఎస్, తండ్రి ఎదుట ఉన్న బోధే. స్తోత్రం. దేవుని కోసం చెప్పాలంటే ధైర్యము దన్ను ఉండాలి, సగం దేవుడులా ఉండాలి, దేవుని చేత నడిపించే ఆ స్పిరిట్ అయి ఉండాలి. హల్లెలూయా. ఎవరు వస్తారో ముందే చెప్తాం, ఎవరు ఆగిపోతారో ముందే చెప్తాం. అబ్బో, దేవునికి స్తోత్రం. మాట్లాడే దేవుడు మీ అందరి ఇంట్లోనూ మాట్లాడాలి. స్తోత్రం. మాట్లాడే దేవుడు మీ అందరి ఇంట్లోకి దిగి రావాలి. స్తోత్రం. మాతో ముచ్చటించే ఈ దేవుడు మీతో కూడా ముచ్చటించాలి. స్తోత్రం. ఆయనతో ఏకమైపోవాలండి. ఓ తిమోతి, బోధకులు సిద్ధం చేసేసుకుంటున్నారయ్యా, బోధకుల్ని పోగు చేసేసుకుంటున్నారయ్యా, మాకు ఈ సేవకుడు వద్దు అంటున్నారయ్యా. వాక్యానుసారమైన ఆ సేవకుడిని విడిచిపెట్టేసి దురద చెవులు గలవారై తమ ఇష్టం నెరవేర్చట్లేదని, తమ ఆలోచన సంఘంలో నెరవేర్చట్లేదని, సంఘంలో వాళ్ళకి విలువ లేదని, సంఘంలో వారికి పేరు లేదని పేరు తెచ్చుకోవడం కోసం కొంతమంది సేవకులు పోగేసుకుంటున్నారయ్యా. అట్లాంటి వాళ్ళు నువ్వు చూసేటప్పుడు రోషం రావాలి, అట్లాంటి అక్రమకారులు నువ్వు చూసేటప్పుడు మండాలి, అట్లాంటి వారు నువ్వు చూసేటప్పుడు నువ్వేం చేయాలి? ఉపదేశించడానికి, మౌనంగా ఉండడానికి వీరు లేదు అని చెప్తున్నాడు. చదువు మళ్ళీ. ఏంటంట? ఎంతమంది పోగు చేసుకో? అనుకూలమైన బోధకులను. బోధకుడు కాదు, బోధకుడుకు సలన్ రావమంటుందా? బోధకులకు సలన్ రావమంటుందా? పోయిన వారం నేర్పిస్తూ వచ్చాను నేను. సంఘమా సంఘములా? దేవుడా దేవుళ్ళ? నో దేవుళ్ళు, ఏకైక దేవుడు. స్తోత్రం. మాట్లాడే దేవుడు ఒక్కడే, దేవుళ్ళు లేరు మనకి, దేవుడు ఒక్కడే. స్తోత్రం. మనకి సంఘములు లేవు, సంఘం ఒక్కటే. స్తోత్రం. మనకు సేవకులు లేరు, సేవకుడు ఒక్కడే. ఏ బోధ ఇది? క్రీస్తునందున్న బోధ. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని ఎదుట ప్రకటించే బోధ. స్తోత్రం. ఎక్కడికైనా వెళ్ళిపోండి, కానీ ఆధారం వచ్చినప్పుడు రండమ్మ. ఎక్కడికైనా వెళ్ళిపోమని దేవుని బోధ, యేసుక్రీస్తు బోధ. ఎక్కడికి పోతావు? ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్త. ప్రతి చోట దేవుడు ఉంటాడు, ప్రతి చోట ఆయన కోసం బ్రతుకమ్మా అని చెప్పాలా. ఎక్కడికన్నా పోయి రామ్మా కాదు, ప్రతి చోట దేవునికి సాక్ష్యం తీసుకురా. ఇంటలోన బయట ఎక్కడైనా దేవునికి మహిమార్థమై బ్రతుకు. చూస్తున్నారని ఒకలాగా, ఎవరు చూడట్లేదని ఒకలాగా మారొద్దు. దురద చెవులు గలవారిగా ఉండొద్దు, వేషధారిగా ఉండొద్దు. అట్లా చెప్పాలి క్రీస్తునందున్న బోధ. హల్లెలూయా. అట్లా చెబుతూ బోధకులను తమ కొరకు పోగు చేసుకుని, కొంతమందిని పోగు చేసుకుంటున్నారంటే దేనికి చెవినివ్వట్లేదు, దేవునికి స్థానాన్ని ఇవ్వట్లేదు, దేనికి విలువనివ్వట్లేదు, దేవుని పక్కన పెట్టేశారు. బైబిళ్ళు ఉన్నాయా? బైబిళ్ళు అందరి దగ్గర చూసుకోండి. వాక్యము దేవుడు మాట్లాడుతున్నాడు సంగమా మీతో. సత్యాన్ని ఏం చేస్తున్నారంట? సత్యానికి చెవినివ్వట్లేదట, వాక్యానికి చెవినివ్వట్లేదంట, ఉన్నది ఉన్నట్లుగా ప్రభు చెప్తున్న మాటకు చెవినివ్వట్లేదంట. ప్రభు బోధ మాకొద్దు, దేవుని బోధ మాకొద్దు, వాక్యం మాకొద్దు. ఏం కావాలంట? కలపడ గదులు కావాలి. ఇంకేం కావాలంట? నవ్వింతులు కేరింతలు కావాలి. ఇంకేం కావాలంట? హంగులు రంగులు కావాలి. ఇంకేం కావాలంట? అప్పుడంగా ఏమో వచ్చి పడిపోవాలి. అబ్బో, ఈ ప్రజలు దురద చెవులతో ఉండిపోయి అనేకమైన వారిని పోగు చేసుకుంటూ సత్యములకు లోబడక, వాక్యానుసారంగా జీవించక, వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడు తిమోతి. అట్లాంటి వాళ్ళని నువ్వు ఖండించు, అట్లాంటి వాళ్ళని బుద్ధి చెప్పు.
దేవుని సేవకుడు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయండి. చేస్తున్నారా అందరూ చేయలేరు, అందరూ దేవుని సేవకులు కాదు. స్తోత్రం. తర్వాత చదువు. సత్యమునకు చెవినివ్వక కల్పన కథల వైపు తిరుగు కాలం వచ్చేసింది. వాక్యానికి లోబడిన కాలం వచ్చేసింది. బైబిల్ ఎందుక నువ్వు ఎట్టుబడితాడు తిరుగుతావని, బైబిల్ ఎందుకని ఇష్టానుసారంగా జీవిస్తావని ఏ కాలం వచ్చేసిందంట? కల్పన కాలం వచ్చేసిందంట. సొల్లు కబుర్లు చెప్పుకునే కాడకి, బొల్లు కబుర్లు చెప్పుకునే కాడకి, దేవుడు లేని కాడకి, ఇష్టానుసారంగా తిరిగే కాడకి అనేకమైన బోధకులను వీళ్ళు ఏం చేసేస్తున్నారు? అనేకమైన బోధకులు మన ఇంటికి రావడం మనకి క్షేమము కాదు, అది వాక్యానికి వ్యతిరేకము. స్తోత్రం. అనేకులు నిన్ను నీ దగ్గరికి వచ్చుట ద్వారా దేవుని కొన్నిసార్లు దూషిస్తావు. అనేకులు నీ ఇంటికి వచ్చుట ద్వారా సేవకుని నువ్వు దూషిస్తావు. అనేకులు నీ ఇంటికి వచ్చుట ద్వారా సంఘానికి అవమానకరంగా నువ్వు ఉంటావు. నువ్వు కాకపోతే నాకేంటి ఇంకొకరు ఉన్నారో అంటావు. ఏమంటావు? నేను వస్తే నీకు 100 రూపాయలు. ఒక సేవకుడి కంట జపన్య శాస్త్రి గారు ఒక సాక్ష్యం చెప్తే విన్నా నేను. బారు కొట్టు పెట్టాడట. బారు కొట్టు పెట్టి బారు కొట్టుకి ప్రార్థన చేయమని వచ్చాడంట. ఓరు బాబు, బారు కొట్టుకు వచ్చి నేను ఎట్లా ప్రార్థన చేయను రా బాబు, నువ్వు ఇల్లు కట్టుకుంటే బాగుండు, పెళ్లి చేయమంటే బాగుండు, ఏదో చేయమంటే బాగుండు, కానీ బారు కొట్టుకొచ్చి ప్రార్థన చేయనా? అబ్బో నేను అట్లాంటి పని నేను చేయలేనంటే అంతకుముందు ఇంకొక పాస్టర్ లైన్లో పెట్టాడంట, వీడు రాడని. కల్పన కథలు, దురద చెవులు, వాక్యాన్ని పెడ చెవి పట్టి దేనికి నువ్వు చేసింది ఏదో పనికిమాలిన పనా? మళ్ళీ పనికిమాలిన పని ఇంకా ఇంప్రూవ్ చేయాలి, డెవలప్ చేయాలి, ఆశీర్వదించి ఎవరిని నాశనం చేద్దామని, ఎవడ కొంపకూలు చేద్దామనండి. నీ కాయలు సీలు వెళ్ళిపోవాలి ప్రభా, దీవించు ప్రభా. నేను ఎప్పుడూ చెప్తాను, లోపాలు విడిచిపెడితే ఆశీర్వాదం వస్తుంది. అది ఏ లోపమైనా విడిచిపెడితే. ఒకరోజు ఇదంతా కడిగి క్లీన్ చేసిన తర్వాత ఎందుకో సెల్ పెట్టాను నేను. సెల్ పెడితే యేసు అన్నగారు మంచి సాక్ష్యం మీకు గుర్తుకొచ్చింది కాబట్టి పొల్లెండి బయటకు వచ్చేసింది. యేసు అన్నగారు ఏ సాక్ష్యం చెప్తున్నారంటే, ఒక సోదరు వచ్చి అయ్యా మా అమ్మాయికి క్యాన్సర్ కంత వచ్చింది అన్నదట. అయితే మరి నేనేం చేయము, దీవించండి మా అమ్మాయిని అన్నాడట. దేవుని దీవించమంటావా, క్యాన్సర్ కంతని దీవించమంటావా అన్నాడట. ఒకరోజు చెప్పి మా అమ్మాయి ఎన్నో రోజులు బ్రతకదయ్యా, మా అమ్మాయి కొరకు ప్రార్థన చేయండి అని ఒకరోజు ఆ విశ్వాసిని ఆమె కూతురిని తీసుకుని వచ్చిందట. ఈ పొట్టు చీర కట్టిందట. ఏ చీర కట్టిందంట? పెదాలకి లిప్టిక్ వేసిందట, ఎర్రగా వేసిందట. దేనికి? పెదాలకి రంగులు శుభ్రంగా కాటుకు పెట్టిందంట. నేను చెప్పట్లండు, ఆయన చెప్పుండు. ఈ లోపల ఆమె తీసుకుని వస్తే, అయ్యా ఈమె నా కూతురు మీకు చెప్పాను కదా. పైనుంచి కింద చూస్తున్నాడంట. ఈమెకి క్యాన్సర్ కంతున్నట్టుందా? ఇప్పుడు మరి నేను ఏం చేయనమ్మంటే, మా అమ్మ ఎప్పుడో చెప్పినట్టుంది, నన్ను దీవిస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు, నా స్వస్థత వచ్చేది అనుకున్నట్టుంది. బుడది కూడా వచ్చింది. అప్పుడు ఈయన అన్నాడట, ఏమని ప్రార్థన చేయమని, నా కూతురుని దీవించయ్యా, ఏమంచి నా కూతురుని ఆశీర్వదించాను. పెద్ద గడ్డి పెట్టాడట. దేన్ని దీవించమంటున్నావు? నీ కూతురికి కావాల్సింది దీవెన, నీ కూతురికి కావాల్సింది క్యాన్సర్ కంటిపోవడమా, లోపము తీసివేయడము కావాలా? లోపంతో ఉన్న మనిషిని దీవించి అంటే క్యాన్సర్ కంటే ఏమవ్వాలి? అప్పుడు రోజు రోజుకి సైజ్ ఏమైపోవాలి? ఆ గడ్డ సైజ్ ఏమైపోవాలండి? పెద్దదైపోవాలి కదా. నువ్వు దేనికి లిప్టిక్ వేసావు? క్యాన్సర్ కంతికి వేసావు. దేనికి సీర కట్టావు? ఆ క్యాన్సర్ గడ్డకి సీర కట్టావు. దేనికి కాటుకు పెట్టావు? నువ్వు క్యాన్సర్ కంతికి కాటుకు పెట్టావు అని చెప్పి వాయించడం, లెఫ్ట్ అండ్ మరి ఖండించాలిగా. మరి సేవకుడు చేసే పని అండి. మమ్మల్ని ఖండించకండి అని, మాకు బుద్ధి చెప్పకండి, మమ్మల్ని హెచ్చరించకండి అని హెచ్చరించలేని వాళ్ళని బొచ్చుడు మందిని తయారు చేసుకున్నారంట సేవకుల్ని. అడు సేవకుడేనా? కల్పన కథలు చెప్పుతూ, నిన్ను బొబ్బపెడుతూ, నిన్ను పొంగింప చేస్తూ, నువ్వు క్రీస్తు కోసం నిలబడకుండా, క్రీస్తు ఎదుట నిలబడకుండా నిన్ను పాడు చేస్తూ, నిన్నే హెచ్చించేస్తూ తీసుకెళ్ళిపోయి అగ్రో కూర్చోబెడతాడు. సంగమా జాగ్రత్త. లోపాలు చూపించాలి, బుద్ధి చెప్పాలి. అప్పుడు ఈయన ప్రార్థన చేసి, దేనికి కట్ట పొట్టుసీర, దేనికి పెట్టావు కాటికి, నీ రోగానికి, నీ జబ్బుక అని చెప్పి గడ్డి పెట్టి ప్రార్థన చేసి బుద్ధి చెప్పి ఇంటికి వెళ్ళంగానే కంతి పగిలిపోయిందంట. స్తోత్రం. ఏ ఆపరేషన్ జరిగింది? ఆపరేషన్ చేస్తే బెల్ల మీద 8,000 పెట్టాలి. దేవుడిచ్చేవి నీకు అర్థమవుతుందా? దేవుడు చేసే మేలు అర్థమవుతుందా? ఆ ఇల్లు అంటి దగ్గర చుట్టూ ఉన్న వాళ్ళు ఆ ఊరే వదిలిపోయారట. స్మెల్లకి ఎవరు వదిలిపోయారు?
ఆ ఊరే వదిలి వెళ్ళిపోయారట చాలామంది. ఎప్పుడో 10 రోజులకు వచ్చారట. అంత భయంకరమైన స్మెల్ వచ్చిందంట. ప్రార్థించడం ద్వారా స్వస్థత వచ్చింది. బుద్ధి చెప్పకపోతే ఇంకా కాటుకు పెడుతూనే ఉండు, బుద్ధి చెప్పకపోతే ఆ లిఫ్ట్కి వేస్తూనే ఉండు. సేవకుడు ఖండించడం మంచిదంటారా? ఆ జబ్బు పోయిందిగా అండి, మంచిదే. రోగం పోయిందా, ఖండించాలండి, జబ్బు పోయిందిగా. మనం ఎట్లా మాట్లాడతాం? నిజంగా ఖండిస్తే ఒప్పుకుంటామా? ఖండించాలి. దేవుని ఎదుట తీసుకువెళ్ళాలి. నేను యేసుక్రీస్తునందు సేవకుడు ఉండాలి, అదే యేసుక్రీస్తునందు నువ్వు ఉండాలి. స్తోత్రం. యేసుక్రీస్తులోనే నీవు స్థాపించబడాలి, యేసుక్రీస్తులోనే సేవకుడు కూడా స్థాపించబడాలి. ఇక్కడ అంటున్నాడు కదా, అనేక మంది బోధకులను సమకూర్చేసుకుంటున్నారు, సత్యానికి సేవనివ్వట్లేదు, సొల్లు కబుర్లు అప్పట వెళ్ళిపోతూ ఉన్నారు, తిరుగు కాలం వచ్చేసింది అని చెప్పుతూ తర్వాత చదువు. అయితే నీవు అన్ని విషయములలో ఎలా ఉండాలంట? తిమోతి గారు ఎలా ఉండాలంట? అన్ని విషయాల్లో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్త పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించు. స్తోత్రం. ఎక్కడ లోపం లేకుండా సంపూర్ణంగా పరిపూర్ణంగా తిమోతి నువ్వు పరిచర్య చేయాలి. స్తోత్రం. ఇట్లాంటి వాళ్ళు ఎదురు సమాధానం చెప్పేటప్పుడు, బుద్ధి చెప్పే వాళ్ళకి, మందలించే వాళ్ళకి అన్ని విషయాలు నువ్వు సంపూర్ణంగా ఉండాలి అని చెప్తూ ఏమంటున్నాడో చూడండి. నేను ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడి ఉన్నాను, నేను వెడలిపోయే కాలము సమీపించి ఉన్నది, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టు తిని విశ్వాసాన్ని కాపాడుకున్నాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం. స్తోత్రం. పరుగును కాపాడుకుంటే, నీ భక్తిని కాపాడుకుంటే, నీ నీతిని కాపాడుకుంటే, నీ భక్తిని కాపాడుకుంటే, నీ సంఘాన్ని కాపాడుకుంటే, నీ సేవకుని కాపాడుకుంటే నీకేమొస్తుంది చెప్పు? అపోస్తలుడైన పౌలుకి ఏమొచ్చింది? ఏ కిరీటం? నీతి కిరీటం. నీవు నీ భక్తిని, నీవు నీ పరిచర్యను, నీవు నీ సేవకుడు, నీవు నీ సంఘాన్ని కాపాడుకుంటే నీకేమొస్తుంది? ఏమొస్తుంది చెప్పండర్రా? నీతి కిరీటం వస్తుంది. నీతి కిరీటం ఫ్రీగా రాదండి. నీతి కిరీటం ఏదో వెల లేకుండా రాదండి. నువ్వు శ్రమ పడితే నీకు నీతి కిరీటము. నా పనంతా పూర్తయింది, నా కోసం నీతి కిరీటం ఉంది, నీవు నా వెనకాల వస్తావుగా, నీవును నాతో ఉన్న వారికి కూడా నీతి కిరీటము ఉంది అంటాడు. తర్వాత చదువు. ఆ దినమందు అది నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించాను. నా తర్వాత ఎక్కడ 14వ వచనం చదువు, పైన కూడా చదువు. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయుము. దేమా ఈ లోకాన్ని స్నేహించాడు, విడిచి వెళ్ళిపోయాడు. దేమ ఉండలేకపోయాడు, నీతి కిరీటం పొందలేకపోయాడు. దేమగాడికి నీతి కిరీటం లేదు. తిమోతి ఎవరికి లేదు? దేవుని విడిచిపెట్టేవాడికి, దేవుని సహవాసానికి దూరంగా ఉన్నవాడికి నీతి కిరీటం పరలోకం లేదు బిడ్డలారా. మరి పరలోకం రావాలన్నా, జీవ కిరీటం కావాలంటే ఏం చేయాలి? త్వరగా రావాలి. స్తోత్రం. ఎప్పుడు రావాలి? పౌలు బ్రతుకుండగానే తిమోతిని రమ్మంటున్నాడు అన్ని పట్టుకుని. ఇదిగో శీతాకాలం రాకముందే నువ్వురా, ఏ కాలంలో కూడా రావాలో చెప్తున్నాడు. పోయారా సహవాసానికి విడిచిపెట్టి? పరలోకం కావాలా? సేవకుడు బ్రతుకుండగానే తిరిగిరా. సేవకుడు మళ్ళీ నిన్ను సరి చేస్తాడు, బోధిస్తాడు, బుద్ధి చెప్పుతాడు, నీ తప్పును క్షమిస్తాడు. సేవకుడు క్షమించకపోతే నీకు మోక్ష భాగ్యము లేదు. దేవునికి స్తోత్రం. సంఘము వాక్యము ఇంత ఖచ్చితంగా ఉందండి. తర్వాత చదవండి. కాదు 14వ వచనం చదువు. అలెక్చంద్రు అని కంచరివాడు నాకు కీడు చేశాడు. ఎందులో రాస్తున్నాడు? కీడు చేసేటోళ్ళు పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి, మేలు చేసేటోళ్ళు పేర్లు జీవగ్రంథంలోనే ఉన్నాయి, ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి. హలో, మంచి చేసిన వాళ్ళు జీవగ్రంథంలో ఉన్నారు, చెడు చేసిన వాళ్ళు జీవగ్రంథంలోనే ఉన్నారు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎవడి పేరు ఎక్కేసింది? కీడు చేసిన అలెగ్జాంద్రు అనేవాడు, ఆ కంచరవాడి యొక్క పేరు ఎక్కేసింది. అతడు క్రియల చొప్పున అతడు ఏ పని అయితే చేశాడో ఆ కంచరగాడిదా వాడికి ఖచ్చితంగా ప్రభు ప్రతిఫలం ఇస్తాడని అంటాడు. 16వ వచనం చదువు. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడు నా పక్షంగా నిలవలేదు,
అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఒకవేళ అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు, నువ్వు బాధపడతావేమో తిమోతి. ఎవరున్నా లేకపోయినా నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎవడు సపోర్ట్ ఉన్నా లేకపోయినా సంగమా, ఈ రోజుకి రోషం తగ్గలేదు, ఈ రోజుకి దేవుని విషయమై పౌరోషం తగ్గలేదు. ఎవరున్నా లేకున్నా. ఎవరి బోధ ఇది? క్రీస్తునందున్న బోధ. స్తోత్రం. తర్వాత చదవండి. ఇది వారికి నేరముగా ఎంచబడునుగా. నేరం ఏముంటుంది? ఎంచబడకుండునుగాక. తర్వాత చదువు. అయితే నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటించబడిన నిమిత్తము అన్య జనులు అందరూ విను నిమిత్తమును ప్రభు అయిన పక్కన నడుస్తోత్రా. ఎవరున్నా లేకపోయినా, ఎవరు సపోర్ట్గా ఉన్నా లేకపోయినా ఈ రోజు వరకు గెలుస్తూ వచ్చానంటే ఓ తిమోతి. ఎవరున్నారు నా పక్షంగా? ఎవరున్నారు నా పక్షంగా? దేవుడున్నాడు, నా పక్షంగా నిలిచి ఉన్నాడు. అంటే ఫుడ్ నోట్లో ఏముందో చూడు బిడ్డ, నా పక్షముగా ఉండి. స్తోత్రం. దేవుని పక్షంగా ఉండాలి. ఇట్లుండగా ఏమందుము? క్రీస్తు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షంగా ఉంటే సమాధానం, దేవుడు మన పక్షంగా ఉంటే నెమ్మది. ఇట్లా చెప్పుకుంటూ వస్తున్నాడు. ఎవరికి? తిమోతికి చెప్తూ వస్తున్నాడు. ఇందాక తీతు లేడు కాబట్టి నేను అక్కడి నుంచి మాసిదోనికి వెళ్ళిపోయాను అన్నాడు. తీతు చేసే పని ఏంటో చెప్పి నేను ముగిస్తా. చూడండి, తీతు పత్రిక పక్కనే 1వ అధ్యాయము 9వ వచనం చూడండి. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఏంటంట? ఎదురాడి వారు మాట ఖండించుటకును. ఎవరు? అందరూ చేయలేరు, మరి ఎవరు చేస్తారు? తీతు లాంటి వాళ్ళే చేస్తారు. స్తోత్రం. తిమోతి లాంటి వాళ్ళే సేవ చేస్తారు, పౌలు లాంటి వాళ్ళే సేవ చేస్తారు. ఇక్కడ తీతు ఏం చేస్తున్నాడు చూడండి. ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవారగునట్లుగా ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టాలి. హెచ్చరిస్తే, బుద్ధి చెప్తే ఎవరుంటారండి? ఉన్నవాళ్ళే ఉంటారండి. ఎవరుంటారండి? ఉన్నవాళ్ళే ఉంటారండి. అనేకులు పోగు చేసుకుంటే దేవుని చిత్తం కాదండి. కాదండి. అనేకులు పోయిన బోధకులు మనతో ఉంటే, మనం ఇంటికి వస్తుంటే అనేకమైన బోధకులు మనం ముందెట్టుకుంటే మనం దేవుని బిడ్డలం కాదండి. కాదండి. వాక్యానుసారముగా ఉండాలండి. పక్కవాడిని లేపండి. ఇంకెన్నాళ్ళు మారుతారండి ఈ వాక్యాలను నిలిపోయిన తర్వాత? మామూలుగా బుద్ధి చెప్పినా పని చేయదు, వాక్యంలో వస్తున్నప్పుడు పని చేయదు. ఇంకెవడు చెప్తాడు? ఎవడు చెప్తాడు? పని పెట్టండి, బ్రెయిన్కి పని పెట్టండి. ఇప్పుడు దేవునికి నీకు వ్యక్తిగత పోరాటం జరగాలి. ఇప్పుడు ఏది సత్యము, ఏది అసత్యము అని నువ్వు అనుకుంటూ ఉంటే నిద్ర వస్తుందా? నేను ఎట్లా ఆరాధిస్తున్నాను? నేను నిజంగానే నువ్వు నరకానికి పోవడానికి వచ్చాము ఇక్కడికి? నేను నరకానికి వెళ్ళిపోవడానికి నుంచున్నాను ఇక్కడికి? నాకు కష్టాలకి, శ్రమలకి, బాధలకి కారణం అవ్వాలని నుంచున్నాను ఇక్కడికి? కాదు కదా. నా ఆత్మ నశించిపోకుండా ఉండడానికి కోసం కదా నిలబడ్డాను. మీ ఆత్మ నశించి నరకానికి పోకుండా ఉండడానికి ఇక్కడికి వచ్చారు. మరి ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? నిద్ర ఎట్లా వస్తుందండి? దేవునికి మనకి మధ్య పోరాటం జరుగుతూ ఉంది. ఏది సత్యానికి పోరాటం జరుగుతుంది, ఏది సత్యం, ఏది అసత్యం పోరాటం జరుగుతూ ఉంది. మరి ఎట్లా? నిద్రపోతే ఎట్లా? ఎన్నాళ్ళు గుడ్డోళ్ళగా ఉందాం, ఎన్నాళ్ళు మోగోలుగా ఉందాం, ఎన్నాళ్ళు అంటే కల్పన కథల కాలం వైపు తిరుగు కాలం వచ్చేసిందట. జనులు పెడచెవి పెట్టే కాలం వచ్చేసిందంట. జనులకి దురద చెవులు వచ్చేసినాయంట. జనులకి దేవుని యొక్క మాట వినకుండా తప్పుపోయే కాలం వచ్చేసిందంట. నువ్వు తప్పుపోయే కాలంలోకి వెళ్ళిపోతావా? ఆ జనులు హితబోధను జీర్ణించుకోలేనట్లుగా నువ్వు కూడా ఆళ్ళ సంఖ్యలోకి వెళ్ళిపోతావా? అనేకులు ప్రజలు సేవకుల్ని బోధకుల్ని పోగు చేసుకున్నట్లుగా నువ్వు దురద చెవులు గలవారిపై అట్లా పోగు చేసుకోవడానికి పోతావా? నేర్చుకునే కదా జాగ్రత్త పడేది, నేర్చుకునే కదండి మనం బుద్ధి తెచ్చుకునేది. మరి బుద్ధి చెప్పుకునే టైంలో, నేర్చుకునే టైంలో ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? నిద్రపోతున్నారా? దేవుని కోసం ఎదురు నిలబడాలి, దేవుని కోసం రోషంగా నిలబడాలి, దేవుని కోసం మండాలి, దేవుని కోసం ఒక జ్వాలగా ఉండాలి, దేవుని కోసం ఎదురాడాలి, దేవుని కోసం ఎవరినైనా వదులుకోవాలి. అప్పుడు నీ కోసం దేవుడు ఏం చేస్తాడు? దిగి వచ్చేస్తాడు. హల్లెలూయా. నువ్వు ఏది వదులుకోవు. అందరూ కావాలి, దేవుడు కావాలి. అందరూ కావాలంటే దేవుడు ఉన్నాడు. మరి ఇక్కడ ఏమంటున్నాడు? ఎదురాడు అంటున్నాడు, ఎదురు నిలుచుండాలి అంటున్నాడు. నిలుచుండి ఏం చేస్తున్నాడు? దేవుని కోసం ఎదురు నిలిచేవాడు ఎవరు? దావీదుని జ్ఞాపకం చేసుకో. దావీదు ఏం చేశాడు? దేవుని కోసం నిలవబడ్డాడు. స్తోత్రం. అమ్మనన్నాడనో, నాన్ననన్నాడనో, అన్నయ్యనన్నాడనో మండిపడలేదు దావీదు.
మరి ఎవరిని అన్నాడని? దేవుణ్ణి అన్నాడని. ఎవరు దేవుణ్ణి అన్నారు? ఫిలిష్తీయులు. నువ్వేమంటావు? మా అమ్మ జోలికి వస్తావా అంటావు, లేకుంటే మా నాన్న జోలికి వస్తావా అంటావు. ఇక్కడ దావీదు నాన్న జోలికి అన్న జోలికి వెళ్ళలేదు. దావీదుకి రోషం అందుకు రాలేదు. ఫిలిష్తీయులు దేవుని మీదకి, దేవుని ప్రజల మీదకి వచ్చారని ఫిలిష్తీయుల మీదకి ఎవరు వచ్చేసారు? దావీదు వచ్చేసాడు. దావీదు ఏం చేసేటప్పుడు? దావీదు నిలవబడి యుద్ధం చేస్తే ఫిలిష్తీయులు అందరూ పారిపోతే సౌలు అనేవాడి, గొల్యాతు అనేవాడికి అపజయము వచ్చేసింది. నిలవబడిన దావీదు నిలవబడినందుకే గొల్యాతుకి ఏమొచ్చింది? అపజయం వచ్చింది. దావీదు నిలబడకపోతే గొల్యాతుకి ఫిలిష్తీయులకి అపజయం వచ్చుండేదా? మరి ఇప్పుడు రోషం వద్దా? దేవుని కోసం నిలబడే టైం వద్దా? దేవుని కోసం నిలబడండి. కల్పనా కథల వైపు కాదు. స్తోత్రం. ఏ కాలం వైపు? కల్పనా కథల వైపు కాదు. దురద చెవుల కాలంలో మనము లేము. ఇంకా దేవుని కోసం నిలబడంటే మోషే ఎవరి కోసం నిలబడ్డాడు? దేవుని కోసం నిలబడ్డాడు. దేవుని ఆజ్ఞ కోసం నిలబడ్డాడు. దేని పాయలుగా చేశాడు? దేవుని కోసం, దేవుని పక్షంగా నిలబడకపోతే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఉండేటోడా? నువ్వు దేవుని కోసం నిలబడు. ఎర్ర సముద్రం లాంటి సమస్యలన్నీ పాయలుగా పారిపోతాయి. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిసిపోతాయి. ఎవరి కోసం? ఆయన జనుల కోసం. స్తోత్రం. ఇంకా ఏం కావాలి నీకు? ఈ దేవుళ్ళు అన్నీ ఉన్నాయి, ఇంకేం కావాలి? జలరాశులే ఆగిపోయినాయి. జలరాశులన్నీ ఆగిపోయి ఏకరాశిగా మీరు వెళ్ళిపోండి జాగ్రత్తగా. మనిషి మాట్లాడిందా? మనిషి దారి చూపించిందా? ఎవరు దారి చూపించారు? ఆ నీళ్ళే కదండి, ఆ వాటరే కదండి దారి చూపించింది. అయిపోయింది. దుష్టుడు వచ్చేసాడు, మమ్మల్ని ముడతాడు, వాళ్ళ చేతులు మమ్మల్ని చంపేస్తారు. ఇప్పుడు మేము ఎదురుకు వెళ్ళాలంటే మాకు ఎర్ర సముద్రం లాంటి సమస్యలు వచ్చేసినాయి. అయిపోయింది నా చాప్టర్. చివరిలో క్లైమాక్స్ పట్టుకుంటున్నాడు దేవుడు. స్తోత్రం. ఏకరాశులుగా నిలుపుకొని దాటి వెళ్ళిపోయారు ఆయన ప్రజలు. స్తోత్రం. మోషే అనేవాడు దేవుని పక్షాన నిలబడకపోతే జలరాశులన్నీ ఏకరాశిగా ఉంటాయా? దేవుని కోసం నువ్వు నిలవబడాలి బిడ్డ. దేవుని కోసం నువ్వు మండాలి. ఇంకెవరో సమూయేలుని జ్ఞాపకం చేసుకోండి. సమూయేలు దేవుని పక్షాన నిలబడ్డాడు. ఎన్ని ఘనమైన కార్యాలు చేశాడు. ఒక కార్యం కాదు, 2 కార్యాలు కాదు, అనేకమైన కార్యాలు చేశాడు. దేవుని పక్షంగా నిలవబడండి. దేవుని కోసం రోషంగా ఉండండి. కథల వైపు తిరుగు కాలము వచ్చేసింది. ప్రజల్లోకి భ్రష్టత్వము వచ్చేసింది. ఏమంటే తమకు నచ్చినట్లుగా హితబోధను సహించలేకపోతున్నారు. వాక్యాన్ని అంగీకరించలేకపోతున్నారు. వాక్యమైన దేవుణ్ణి అంగీకరించలేకపోతున్నారు. ఏవేవో వ్యతిరేకపు బోధలు, రకరకాల బోధలు ఈ లోకంలో రకరకాల వింతలు కనిపిస్తున్నాయి. ఏ వింతలు నువ్వు పడిపోవడానికి వీర్లేదు. నీకు మేలు చేయడానికి ఏ రోజు లేదు. ప్రతిరోజు మంచిదే. నీకు స్వస్థత ప్రతిరోజు వస్తుంది. నీకు ఆశీర్వాదం ప్రతిరోజు వస్తుంది. ఒక లిమిట్ పెట్టలేదు నీకు ఆశీర్వాదానికి. స్వస్థతకు దేవుడు లిమిట్ పెట్టలేదు. నువ్వు ఆయన ప్రేమించడానికి షరతులు ఉన్నాయేమో కానీ ఆయన నిన్ను ప్రేమించడానికి ఏ షరతు లేదు. ఈ రోజైతేనే నీకు స్వస్థత, ఈ రోజైతేనే నీకు ఆశీర్వాదం, ఈ రోజైతేనే నీకు విడుదల, ఇది విడుదల కలిగించే రోజు ఏ రోజు లేదు. ఎప్పుడైనా నీ సమస్య కొరకు, ఎప్పుడైనా ప్రభు కొరకు విశ్వాసంతో ప్రభుని నమ్ముకుని ఆయన తట్టు తిరిగితే, ప్రభు మీద పూర్ణంగా నువ్వు ఆనుకుని ఉంటే దేవుడు ఏ రోజైనా తప్పక కార్యాన్ని చేస్తాడు. ఈ రోజుల్లో అనుకూలమైన బోధలు వచ్చేసినాయి, సొంత బోధలు వచ్చేసినాయి, సొంత పద్ధతులు వచ్చేసినాయి. పోయినసారి ఒక సోదరితో నేను మాట్లాడుతూ వచ్చాను. ఒక డ్రెస్ చూపించింది. అమ్మాయి డ్రెస్ బాగుందా అని. బాగుంది అన్నాను. మరి దీనికి మ్యాచింగ్ ఏమి చూపించడం, ఒక డ్రెస్ చూపిస్తున్నావి ఏంటంటే, మేము ప్యాంట్ వేసుకోము, లాంగ్ డ్రెస్ వేసుకుంటాం, ప్యాంట్ వేసుకోకూడదని బైబిల్ ఉంది కదా. స్త్రీ పురుషుని వేషం ధరించకూడదు. నువ్వు జీన్ ప్యాంటు టీ షర్ట్ వేసుకోకూడదు. ఏం వేసుకోకూడదు? అది పురుషుడి వేషం. పురుషుడేమో స్త్రీ వేషం వేసుకోకూడదు, స్త్రీ ఏమో పురుషుడి వేషం వేసుకోకూడదు అని చెప్తే ఈమంట ప్యాంట్ వేసుకోకూడదంట. ఏంటి అనుకూలమైన బోధ? వీళ్ళ వైపు మార్చేసుకుంటున్నారు. మా సహవాసంలోనండి ఎవరో లాంగ్ డ్రెస్సులు వేస్తారు. ఏంటే ప్యాంట్ అసలు వెయ్యరు. దేవుడి ప్యాంట్ కోసము, దేవుడిని సొక్కాయి కోసం చెప్పట్లేదు. ఏం చెప్తున్నాడు? హృదయ శుద్ధిని మార్చుకో, బుద్ధి మార్చుకో, పరిశుద్ధంగా ఉండు, నీతిగా ఉండు. ఇది వదిలేశారండి. నీతిని వదిలేశారు, పరిశుద్ధతను వదిలేశారు, యథార్థతను వదిలేశారు, కడక దేవుణ్ణే వదిలేశారు. మరేంటి అనుకూలమైన బోధ? మేము ఇలాగే ఉంటామండి, మా సహవాసం అండి ఇలా ఉంటుందండి, మా సహవాసం అంతా తెల్ల బట్టలండి, లోపలండి నల్లగా ఉంటామండి,
పైకేమోనండి తెల్లగా ఉంటామండి. ఏ సహవాసం ఇది? నీ సహవాసం క్రీస్తు యేసు. హల్లెలూయా. తెల్ల బట్టలు లేకపోతేను మళ్ళీ నల్ల బట్టలు వేస్తారు. ఎన్నిసార్లు సిలువేత్తావు వేసాయని నల్ల బట్టలు వేసుకొని? సిలువుకి ఎక్కేస్తున్నాడు దేవుడని ఏం బట్టలంట? నల్ల బట్టలు వేసుకుని దెయ్యాల్లాగా, దెయ్యాలు కోటలాగా. మందిరంలో చీకట, మందిరంలో వెలుగు రావాల్సిన దానికి బదులు నీ రాక మందిరంలో చీకట. నల్ల బట్టలు వేసుకుని ఉంటే మందిరం ఎలా ఉంటుందండి? ఏసు రక్తం వేచాయి ఊహించుకోండి. తెల్ల బట్టలు వేసుకుంటే నా సామ్రాజ్యం కదిరిపోతుందేమో కానీ నల్ల బట్టలు వేసుకుంటే మందిరం నువ్వు నల్ల బట్టలు వేసుకున్నామంటే ఏసైనా ఎన్నిసార్లు పాపం చేస్తావు, ఎన్నిసార్లు సిరివేస్తావు? ఆయన వేసాడు అయిపోతే వచ్చేస్తున్నాడు. హలో, ఏం చేస్తున్నాడు? రావడానికి సిద్ధంగా ఉన్నాడు. రావడానికి సిద్ధంగా ఉంటే నువ్వు నల్ల బట్టలు వేసుకుని నా కోసం సిలువేయబడి అంటావు. మళ్ళీ కల్పన కథల వైపు వెళ్ళిపోతూ ఉన్నారు, ఏవేవో చేస్తూ ఉన్నారు. అసలు దేవుణ్ణి విడిచిపెట్టేశారు, యెహోవా దేవుణ్ణి విడిచిపెట్టారు, తండ్రి అయిన కుమారుడైన యేసుక్రీస్తుని విడిచిపెట్టారు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి విడిచిపెట్టేసి బల తీసుకుంటేనే తెల్లబట్టలు వేసుకోవాలంట. బల రోజుని ప్రతి వారం తెల్లబట్టలు వేసుకోవచ్చు కదా. ఇంకా దేవునికి స్తోత్రం. మిగతా రోజులంతా నీకు నచ్చిన డ్రెస్ వేసుకుని ఒక ఎవ్రీ సండే వైట్ డ్రెస్ వేసుకో, ఇంకా బాగుంటుంది. సంఘం అంతా ఒక యూనిటీగా ఉంటుంది, సంఘం అంతా ఒక ఐక్యంగా ఉంటుంది. నల్ల బట్టలు వేసి రోజు ఒకటి, తెల్ల బట్టలు వేసి రోజు ఒకటి. ఏండి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చంట. తీర్థాలు కూడా వెళ్ళిపోవచ్చంట. తీర్థాలకు వెళ్ళిపోతారా? శుక్రవారం నాడు ఏమి నేర్చుకున్నారు? యాకోబు కూతురు ఎక్కడికి వెళ్ళిపోయిందండి? హలో సంఘస్థులారా, తీర్థం వెళ్తేనండి జీడి ముక్క అండి, తీర్థం వెళ్తేనండి ఖర్జూరం అండి. అది తీర్థం ఎందుకు వెళ్తున్నారంటే ఆ జీడి కోసం, తీర్థం ఎందుకు వెళ్తున్నారంటే ఆ ఖర్జూరం కోసం, తీర్థం ఎందుకు వెళ్తున్నారంటే ఇది ఏంటది చెరుకు కోసం వెళ్తున్నారు. ఇలాగే వెళ్ళిందంట పాపం. ఎవరో యాకోబు కూతురు ఏమయ్యింది? పాడైపోయింది. పాడైపోయిన తర్వాత పాడు చేసిన వాళ్ళకి ఏమొచ్చింది? యాకోబు కూతురుని చూసిన వాళ్ళకి, యాకోబు కూతురు జోలికి వచ్చిన వాళ్ళకి ఏమైపోయింది? ఆ అమ్మాయే కావాలని పెళ్లి చేసుకుందామని మాట్లాడడానికి వచ్చారట. అయ్యో మీరు వేరు, మేము వేరు, మీకు సున్నతి లేదు, శుద్ధి లేదు, నీతి లేదు, యథార్థత లేదు, మీరు పనికిమాలినోళ్ళు, పాపిస్టోళ్ళు. ఆ పాపిష్టి బుద్ధుల ద్వారా పనికిమాలిన కార్యక్రమం చేసేవు నువ్వు. మళ్ళీ ఎవరు కావాలి మాతో బియ్యం అందుకుంటావా నువ్వు? ఓకే అని చెప్పేసి కత్తులు పొదనెట్టేసి ఒక్కొక్కడిని చంపేశారట. బైబుల్ చంపకూడదు, నరకూడదు అని అంటే మరి ఊరుకున్నారా వాళ్ళు? ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి ఉండకూడని స్థలాల్లో నువ్వు ఉండడానికి వీరలేదు. నువ్వు ఎక్కడికి ప్రతి చోట నీ చోటు దేవునికి మహిమ వచ్చేదేనా? నువ్వు నిలుచుండే చోటు దేవునికి మహిమ వచ్చేదేనా? సినిమా మారితే సినిమా హాల్లో, ఏమైనా పెడితే ఆ ప్లేసుల్లో, వెళ్ళకూడని ప్లేసుల్లోకి వెళ్ళిపోయి ఏం వాక్యం చెప్తున్నావయ్యా? జాగ్రత్త. మనం అట్లా కల్పన కథలకు పోవలసిన ఆ పరిస్థితి మనకు పట్టడానికి వీరలేదు. ప్రజలందరూ కల్పన కథలకు వెళ్ళిపోతూ ఉన్నారు, నచ్చినట్టుగా వెళ్ళిపోతున్నారు, నచ్చిన బోధకులు నిర్ణయించుకుంటున్నారు. ఈ సేవకుడు మాకొద్దు, ఈ సేవకురాలు మాకొద్దు. ఏంటి కండిషన్ పెడుతుంది, ఏంటి హెచ్చరిస్తుంది, ఏంటి బుద్ధి చెప్తుంది, ఏంటి మందలిస్తుంది? అది ఆరోగ్యకరమైన బోధ. స్తోత్రం. ఆరోగ్యకరమైన బోధను విడిచిపెట్టి కల్పన కథల వైపు వెళ్ళిపోతూ ఉన్నారు. అట్లా మనం ఎవరు ఉండకూడదు. పరిశుద్ధంగా మనం ఆరాధించాలి, నీతిగా ఆరాధించాలి, నిజాయితీగా ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాము? ఇట్లాంటి నేను ఒక మాట చెప్పి, ఒక దర్శనం చెప్పి, దేవుడు నాతో ఇట్లా మాట్లాడాడు, రేపు నెక్స్ట్ టైం నేను చిన్నపిల్లల కోసం వాక్యం చెప్పట్లేదు, రేపు నా సబ్జెక్టు మారిపోయింది బిడ్డ అని అడిగితే, నాకు కళ వచ్చింది పాస్టర్ అమ్మ గారు అంది. ఏటి కళ వచ్చింది నీకు చెప్పు అని నేను. నాకు కళ వచ్చిందండి, స్టేజీ అంతా చాలా అద్భుతంగా ఉంది. స్తోత్రం. స్టేజీ అంతా ఒక మహిమతో నింపబడి ఉంది. స్తోత్రం. స్టేజ్ డెకరేషన్ ఉందండి. మేము స్టేజ్ డెకరేషన్ మేము చూడలేకపోతూ ఉన్నాం. మీరు వాక్యం చెప్తూ ఒక మాట మీరు ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఈ స్టేజ్ని ఒకసారి మీకు చూపిస్తారు అంటున్నారు. ఇంకేమొచ్చింది నీకు? ఇంకేమొచ్చింది? ఆమె సాక్ష్యం చెప్తుంది, వినండి. స్టేజ్ ఎలాగుందంటే ఒక మహిమతో. స్టేజ్ ఎలాగుంది? స్టేజ్ వైపు చూడలేకపోతూ ఉన్నాం. రేపొద్దున చూసి ఎవరు సమీపించారని ఆ మహిమలోకి వెళ్ళబోతూ ఉన్నాం. ఈ ప్రార్థన అయిన తర్వాత అంటే ఎప్పుడు? ప్రార్థన ఎప్పుడైపోతుంది? ప్రాణం పోయినప్పుడు ప్రార్థన అయిపోతుంది. హల్లెలూయా. ప్రార్థన అయిపోయిన తర్వాత స్టేజ్ని చూపిస్తాను అంటే ప్రార్థన అయిపోయిన తర్వాత మీరు అందరూ పరలోకాన్ని చూడడానికి సిద్ధం అవ్వాలి. దేవుని సేవకుడు పరలోకాన్ని చూపిస్తూ ఉన్నాడు. దేవుని సేవకుడు పరిశుద్ధుడైన దేవుణ్ణి చూపిస్తున్నాడు. పరిశుద్ధమైన దేవుణ్ణి పరిచయం చేస్తున్నాడు మీకు.
ఎట్లా పడితే అట్లాంటి వాడు కాదు. నేను ఎట్లా వాక్యం చెప్పగానే, నేను ఎట్లాంటి దర్శనాన్ని ఆమెకు చెప్పగానే నాకు ఇలా వచ్చిందండి కళ. సేవకుల్ని ఎట్లా చూస్తున్నావో జాగ్రత్త బిడ్డ, ఏ దృష్టితో చూస్తున్నావో జాగ్రత్త బిడ్డ. నువ్వు అనుకునే టైప్ ఆఫ్ వాళ్ళు సేవకులు కాదు. రోషం కలిగిన వాళ్ళు సేవకులు, మండే వాళ్ళు సేవకులు, అగ్ని జ్వాలల వంటి సేవకులు దేవుడికి చూపిస్తున్నాడు. నువ్వు ఈ సంబంధంగా కానీ ఆలోచించావో అని చెప్పానికి స్తోత్రం. నేను ఏం చెప్తున్నా తెలుసా ప్రభు, కొన్నిసార్లు నువ్వే మాట్లాడు, వాళ్ళతో కళలతో మాట్లాడు. ఎట్లా నడుచుకుంటూ ఎక్కడ దర్శనం చూస్తారు మీ బొంద? ఈ కళ్ళు టీవీ చూడమంటే చూస్తాయి, సినిమా చూడమంటే చూస్తాయి, సీరియల్ చూడమంటే చూస్తాయి, కానీ ఆయన స్వరూప్యాన్ని చూస్తాయి ఈ కళ్ళు. ఆయన స్వరూప్యాన్ని చూడాలంటే నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉండాలి. నేను ఎట్లా నడుస్తూ చూస్తాను, ఇలా కూర్చుంటాను, గోడ వైపు కానీ చూసానా స్క్రీన్ కనబడతా ఉంటుంది. హల్లెలూయా. అదండి హోలీ స్పిరిట్ వాతావరణం. అమ్మో ఇలా చేస్తున్నావా నువ్వు, నీ పని చెప్తా అనుకుంటా నేను. దేవుడు తెగ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి ఈ మాట గుర్తు చేయి నాకు అంటాను. ఎక్కడ? ప్రతి చోట. స్తోత్రం. కొన్నిసార్లు నా కూతురు చెప్తాను, అది పేపర్ పుస్తకం పట్టుకుని వస్తుంది. అలానే వస్తావా అమ్మ, ఈ మాట రాయి, ఈ మాట రాయండి, మాట రాస్తూ ఉంటుంది. ఈమె ఒక్కొక్కసారి కాలేజీకి పోతూ ఉంటుంది. వీళ్ళని పిలుస్తాను నేను, బయటికి రాగానే నాకు ఈ మాట చెప్పండి అంటాను నేను. ఆ మాట ఎగిరిపోతాను, వెంటనే కేకేసి పలానా మాట నేను బయటకు రాగానే చెప్పండి, పలానాదంతా బయటికి రాగానే చెప్పండి, పలానా వాళ్ళ కోసం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అని. కొన్నిసార్లు పలానా పేర్లు అడుగుతూ ఉంటాను, కొన్నిసార్లు పలానా వాళ్ళు ఎలాగున్నారో చూసిరండి అని పంపేస్తూ ఉంటాను. ఎక్కడి నుంచి? ఫ్రెష్ అవుతూ వాష్రూమ్లోకి వెళ్ళిపోయి దేవుడు ప్రతి చోట మాట్లాడతాడు. హల్లెలూయా. ఆ స్వరూప్యంలో మీరు ఉండాలి బిడ్డలారా. దేవుడు ఎక్కడ లేడు, ఏం చేయట్లేదు, ఎందుకు చేయట్లేదు నీకు? నువ్వు కల్పనా కథల వైపు వెళ్ళిపోతున్నావు. ఎవరి మాట వినకు. పాడు చేసేటోళ్ళు ఎక్కువైపోయారు. పాడు చేసేటోళ్ళు విశ్వాసులే కాదు, పాడు చేసేటోళ్ళు సేవకులు కూడా అయిపోయారు. పోగు చేసుకోవడానికి మందిరం కాదండి, ప్రభు ఎదుట నిలవబట్టడానికి మందిరం. హల్లెలూయా. ఎవరు వచ్చినా రాకపోయినా, నేను మొన్న మాట్లాడుతూ చెప్పుకొచ్చాను, వీళ్ళ నెంబర్ బ్లాక్లో పడేస్తాను నేనండి. పెట్టుకుంటుందేమో, కూర్చోబెట్టుకుంటుందేమో, దయచేసి అనుకోమాకండి. పో అంటూనే ఉంటాను. ఎవరిని చేర్చుకోను. ఎందుకు? నిత్యము దేవునితో మాట్లాడతాను, నిత్యము ఏదో ఒకటి రాస్తూనే ఉంటాను. నిత్యము ఎవరొకరి కోసం ప్రభు చెప్తూనే ఉంటాడు. శాపం ఏం చేసావు నీకు గుర్తురాట్లేదా? పాపం ఏం చేసావు నీకు గుర్తురాట్లేదా? నువ్వు చేసిన పనికిమాలిన పనులు నీకు గుర్తురాట్లేదా? నువ్వు చేసిన నీచ కార్యాలు నీకు గుర్తురాట్లేదు? వాక్యం ఏం విన్నావు నువ్వు అని అడిగాను. ఎవ్వడైతే మనకి ఏంటండి? స్తోత్రం. ఖండించే అధికారం ఇచ్చాడు యేసయ్య, బుద్ధి చెప్పే అధికారం ఇచ్చాడు యేసయ్య. యేసు కోసం చావడానికైనా రెడీ. స్తోత్రం. యేసు కోసమే మాట్లాడాలి. పోవాల్సి వస్తే యేసు కోసమే పోవాలి. మేలైనా కీడైనా నీతోనే యేసయ్య, చావైనా బ్రతుకైనా నీ లోకంలో ఉండాలని ఆశ అయితే ఏమీ లేదు. ఆయన ఎప్పుడుగా రెడీగా ఉన్నారు, నేను కూడా ఎప్పుడుగా రెడీ ఉన్నాను. పిల్లలు మీరు మాత్రం చూసుకోండి, ప్రభుని మీ హృదయంలో స్థానం ఇవ్వండి. అతగాడికి ఫోన్ చేసి మాట్లాడి ప్రభు ఏమన్నా చెప్తే, ప్రభు చెప్పడం కాదు, ముందు అతిక్రమములు దాచిపెట్టువాడు వర్దెలడు. వినలేదా? చర్చిలోకి పోయి అయ్యేంటి ఒప్పుకో.